నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం తూగు మనోహర్ తీరుస్తాం సమస్యలు ఏమున్నా తీరుస్తాం పులివెందులలో అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల మున్సిపాలిటీ పరిధి. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉత్సాహం అంటే ఉత్సాహంగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వైసీపీ, ఆ తర్వాత తెలుగుదేశం. ఇలా ఉత్సాహం చూస్తూ ఉంటే పులివెందుల మున్సిపాలిటీలో సమస్యలు తీరేందుకు, సమస్యల పరిష్కారం కోసం ఎంత వేగవంతంగా ముందుకు నడుస్తున్నారో పులివెందుల ప్రజానికానికి అర్థం కావడం లేదు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ సమస్యలు మేము తీరుస్తాం. ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ సమస్యలు మేము తీరుస్తాం అని తెలుగుదేశం నేతలు, ఆ తర్వాత వైసీపీ నేతలు పులివెందుల మున్సిపాలిటీ పరిధి వీధిలో కలియతిరుగుతూ ఉన్నారు. ఒకచోట మురికి సమస్య అని, ఒకచోట డ్రైనేజీ నిలబడిందని, మరొక చోట విద్యుత్ దీపాలు వెలగలేదు అని, మరొక చోట ఆవుల శైర్య విహారం చేస్తూ ఉన్నాయని, మరొక చోట అపరిత శుభ్రంగా మురుగునీరు వస్తుంది అని, వాన వస్తే ఈ ఇబ్బందులు వస్తున్నాయి అని. ఒక సమస్య కాదు, పులివెందులలో ఉన్నటువంటి సమస్యలపై ఇరువురు వైసీపీ తెలుగుదేశం నేతలు పూర్తిగా దృష్టి సారించారు. పులివెందుల ప్రజలకు ఇది మహార్దాశ చెప్పుకోవచ్చు. అసలు ఈ నాయకులకు ఇంత ఉత్సాహం ఏ విధంగా వచ్చింది? ఎందుకు సమస్యల మీద దృష్టి సారిస్తూ ఉన్నారు? ఎందుకు ఉరుకులు పరుగులు అంటూ ఉన్నారు? కారణం, వచ్చే డిసెంబర్లో పులివెందుల మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తాయి అనే ఆలోచనే. ఇది పులివెందుల ప్రజానీకం కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రజలు అంత ఆశామాషిగా లేరు. ఇది మాకు మంచి ఛాన్స్, ఇంకా వీళ్ళు పలకరు, డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడే వీళ్ళను వాడుకోవాలి, ఇప్పుడే ఈ నాయకులను మనం వాడుకోవాలి, మన సమస్యలను మనం తీర్చుకున్నాం అని పులివెందుల ప్రజానికం అటు వైసీపీ వాళ్ళ దృష్టికి, ఇటు తెలుగుదేశం వాళ్ళ దృష్టికి సమస్యలను తీసుకువెళ్తూ ఉన్నారు. ఇంకేముంది, వీళ్ళు కూడా అదే మనం ఈ పనులు చేయకపోతే, ఈ పనులు మనం పులివెందుల ప్రజానికానికి చేయక అందుబాటులో లేకపోతే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, పులివెందుల ప్రజానికం మనల్ని నమ్మరేమో అనే ఉద్దేశంతో నాయకులు కూడా వెళ్తున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఒకవైపు తెలుగుదేశం తరఫున తూగుట్ల మధుసూదన్ రెడ్డి, ఆయన వెంటనే మహిళలు సైతం, ఆ తర్వాత పులివెందులలోని జనాలు ఎవరైనా సరే ఫోన్లు చేస్తే, అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, దూసుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ను వెంటబెట్టుకొని పరిష్కార మార్గాలను చూపుతూ ఉన్నాడు. అందులో భాగంగా పులివెందుల పట్టణ విషయానికి వస్తే, మెయిన్ రోడ్లో పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మహా సమస్య, ఆ సమస్యను తీర్చాడు తూగుట్ల మధుసూదన్ రెడ్డి. ఇది ప్రజానికంలో కూడా మంచి పేరు ఈ సమస్యపై తూగుట్ల మధుకు వచ్చింది. ఇంకేముంది, వైకాపాకు మింగుడు పడలేదు, ఇక మనం కూడా దూకుడు పెంచాల్సిందే అనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉంది. ఇవి కాక ప్రతి వీధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వీధిలో సమస్యలను కనుక్కొని సమస్యలు పరిష్కార మార్గం చూపుతూ గత 2 నెలలుగా
యుద్ధ ప్రాతిపదికన తూగుట్ల మధు తెలుగుదేశం పార్టీ తరఫున సమస్యల తీరుపై, సమస్యల పరిష్కారంపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి, ప్రజల చెంతకు వెళ్ళి, ప్రజలతో మాట్లాడి, ప్రజలతో మమేకమై తూగుట్ల మధు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది మురుగు సమస్య కావచ్చు, విద్యుత్ దీపాల సమస్య కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, అపరిశుభ్రత వాతావరణ పరిస్థితులు కావచ్చు, మొత్తం అంతా కూడా ఈ సమస్యల మీద తూగుట్ల మధు వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అరే 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 ఇదేందో పొరపాటు జరిగేటట్లు ఉందని ఇక్కడ ప్రజానీకం ఎవరు వైసీపీ నేతలు కూడా వైఎస్ మనోహర్ రెడ్డి తనదైన శైలిలో వైఎస్ మనోహర్ రెడ్డి కూడా దూసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం నేతలను చూసి. అందులో భాగంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కార మార్గాల వైపు వైఎస్ మనోహర్ రెడ్డి కూడా వెళ్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలు పక్కన పెడితే గత మున్సిపాలిటీ హోదా పులివెందులకు వచ్చినప్పటి నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు కానుంచి పెద్ద పెద్ద భవనాల వరకు, సిమెంట్ రోడ్ల వరకు, అటు తర్వాత పచ్చదనం వరకు సింగపూర్ అనే లెవెల్లో పులివెందులను తీసుకుపోవాలి అని పులివెందుల మున్సిపాలిటీ అయినప్పటి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నది వైఎస్ కుటుంబీకులే. ఇప్పుడు వాళ్ళు అన్ని ఏళ్ళు పరిపాలన చేసి మళ్ళీ సమస్యలు పులివెందుల్లో ఉన్నాయా? ఇది ప్రశ్నించుకోవాల్సింది ఎవరు? పులివెందుల ప్రజానీకం. ఇంకా సమస్యలు ఉన్నాయా? గత ఈ పంచాయతీ నుంచి ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీ వరకు వాళ్ళ ప్రభుత్వాలే, వాళ్ళ అధినాయకత్వమే, మున్సిపల్ చైర్మన్లు, మొత్తం వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అంతా కూడా వాళ్ళే ఉన్నారు. గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు. వైఎస్ మనోహర్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఉన్నాడు. అప్పటి లేని సమస్యలు ఇంకా ఇప్పుడు ఉన్నాయా? ఉదయం లేస్తూనే వైఎస్ మనోహర్ రెడ్డి రోడ్ల మీద తిరిగేవారు. అయినా కూడా పులివెందుల్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి? ఈ సమస్యలు ఎందుకు తీరలేదు? అసలు ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి? ఎవరు పరిపాలన కొనసాగించారు? ఎందుకు చేయలేదు అనే కోణంలో పులివెందుల ప్రజానీకం ప్రశ్నించాలి. ఇదో మేము ఈ సమస్యలు తీరుస్తున్నాం, వాళ్ళు అన్నేళ్ళు పరిపాలన చేసినారు, ఇంకా ఏమి సమస్యలు, ఇదో ఈ సమస్యలను తీరుస్తున్నాం, ఇదో ఇంకా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద మేము దృష్టి సారిస్తున్నాం అనే దృష్టి పులివెందుల ప్రజానీకం వైపు మళ్ళాలి అని ఇక్కడ తెలుగుదేశం నేతలు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు పులివెందుల మున్సిపాలిటీ సమస్యల మీద ఒకవైపు తూగుట్ల మధుసూదన్ రెడ్డి, ఒకవైపు వైఎస్ మనోహర్ రెడ్డి తీరుస్తాం సమస్యలు తీరుస్తాం పులివెందుల మున్సిపాలిటీలో అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య.